పోతున్నాను. అమ్మమ్మ ఎంత మాట, నేనెత్తిన పని దాకా నిన్ను వదిలిపెడతానా? అంతటి పట్టుదల గల వాడివా నీవు? నా సంగతి నీకు తెలియదు అనుకుంటాను. నీ చరిత్ర అంత గొప్పదా? చెప్పమంటారా? నువ్వు వచ్చింది అందుకు కాదా? నా కోపం రాదులే. మనల్ని పుట్టించిన దేవుడు చంపి మీరు పుట్టారు కదా, మీకు కోపం ఎలా వస్తుంది? అబ్బా, నిజం నెక్కర్స్గా చెప్తావు. నేను చెప్పేది నిజం, నేను చెప్పేది అబద్ధం. నిజం ఏదంటే, నువ్వు తిరిగి పెద్దవారైన దగ్గర నుంచి ఎన్నో వేల కుటుంబాలు సర్వనాశనం చేశావు. పేదవారి రక్తాన్ని జరగన త్రాగి తృప్తిపడ్డావు. ఆ ఫ్రెండ్స్ మానవుడు సృష్టించిన ఎదగడపు కోసం దానవుడు వై సీమో నెత్తురులు లేని ఇంతముగానివయ్యావు. కన్నయ్యా, వినోద్, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కడు తప్పు చేస్తూనే ఉన్నాడు. అలా చేయలేవని ఏ ఒక్కడిని గుండె మీద చేసుకుని చెప్పమను. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి ఒప్పుకోమను. అసలు ఆ దేవుడు అనేవాడు ఉన్నాడా? ఆ దేవుడిపై నీకు నమ్మకం ఉందా? చరిత్ర చెప్పుకోవాలంటే ఆ దేవుడు లేడులే. ఆ దేవుడు కూడా నీలాగా మనుషుల్లో కలిసిపోయాడేమో. ఆ దేవుడు కూడా మాలాంటి మనిషి అయితే ఎంతో బాగుపడి ఉంటాడు. ఒక అందాల భవనాన్ని నిర్మించుకొని కృషి రిసాలతో ఎంతో బాగుపడి ఉంటాడు. నీ సొంత కొడుకునే కనికరించిన నీవు ఎప్పుడో ప్రేమించిన దానికి కొడుకుని చేరదీస్తామని నమ్మకం ఏమిటి? నేను మనిషిని. నీవు మనిషిలో పాపారావు, ఎందుకు నన్ను నమ్మించాలని చూస్తున్నావు? నీవు మనిషిలోని నీవంటే విన్నవారంతా ఆశ్చర్యపోతారు. మాట విను వినోద్, నాకు మనసుంది. నీకు మనసుందా? నాకు తెలియదులే. నీకు మనసుందా? నాకు తెలియదులే. నీకు మనసుంది కాబట్టేనా నీ తమ్ముడు కొడుకు అమాయకుడైన భాస్కర్కి ఉద్యోగ ఆశ చూపించి ఆ బజార్ రకాన్ని అంటగట్టాలని చూశావు. ఇందుకేనా నువ్వు మనిషిపోయింది? ఇదేనా నీ మనసుకున్న గొప్పతనం? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. అది ఒకటే కాదు పాపారావు, నిర్మల నిరుపేద. అన్ని ఓడుతున్న నిర్భాగ్యురాలు. లక్షాధికారి అంటే నిర్మల కోటైనా ఎలాంటిదైనా విక్రమను బలవంతంగా ఒప్పించి ఆమె మెడలో తాళి కట్టించేవాడు. నువ్వు అనుకున్నంత డబ్బు ఆమె దగ్గర లేదు. ఆ డబ్బే ఉంటే నీ కంటికి నిర్మల ఒక దేవత, పరమ పుణ్యాత్మరాలు. ఆ డబ్బు లేకుంటే నిర్మల ఎవరి కంటికైనా కొరకే. వినోద్, నిర్మల కోట కాదు. ఆడవారిపై మమతానురాగులంత తొందరగా పోవలేండి. నాకేమి మమకారం లేదు, వ్యామోహము లేదు. ఎవరో ఇచ్చిన ఇదంతా నీకెలా తెలుసు? మిస్టర్ విక్రమ్, దాని కబుర్లు లొంగేవాడిని కాదు. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, అవి నీకు తెలియదు అనుకుంటాను. అన్నీ నాకు తెలుసు. అప్పుడు అక్కడున్న అతని మిత్రుడు ఫోటోలు తీసి అవి నీకు ఇచ్చాడు. అవి నువ్వు నమ్మావు. అవి ఎత్తుకొని నిర్మల కులట 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 అని సాధించటం మొదలు పెట్టావు. ఇప్పుడు మీరు చెప్పేది నిజమేనంటావా? కావాలంటే సుధాకర్ అడుగు. సుధాకర్ మా చిన్నాన్న కొడుకు. వాడు నిర్మలను ప్రేమించాడు, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. దానికి నిర్మల అంగీకరించలేదు.
ఆమెపై ఏదో నిందిని మోపి లేనిపోని కబుర్లు చెప్పి ఇవన్నీ చేశాడు. అంతా అబద్ధం, నిర్మల కులట. నిజం చెప్పండి నాన్న. ఆ 25,000 కోసం ఒక అమాయకురాలైన జీవితాన్ని నాశనం చేయవద్దు నాన్న. నీకు 25,000 కావాలంటే నేను ఇస్తాను. నిర్మల గురించి నాకేం తెలుసు నానా? ఎన్నో పాపాలు చేసి ఇంతవాళ్ళయ్యావు, కానీ రక్తం పంచుకొని పుట్టిన నీ చెల్లెల కూతురు నాశనం అయిపోతుంది నానా. మన వంశానికే మాయన మత్తి రాబోతుంది. నా మాట విని ఇప్పటికైనా నిజం ఒప్పుకోండి నానా. విక్రమ్ చెప్పింది నిజమేనా? విక్రమ్, ఇవన్నీ నీకెలా తెలుసు? పాపారావు నిజం చెప్పరాటి. విక్రమ్ చెప్పేది నిజమే. ఎంత పని చేశావు పాపారావు? ఒక అమాయకురాలు జీవితాన్ని బలి తీసుకున్నావా? ఆమె శీలాన్ని దోచుకున్న ఆ దుర్మార్గుల్ని నరికివేయక నానా, ఎన్నో పుణ్యాలు చేసిన వారికి మానవ జన్మ అంటారు. అలాంటి మానవ జన్మానికి జంతువులా ప్రవర్తిస్తే ఆ మానవ జన్మానికి నువ్వేముంది నాన్న? డబ్బు కోసం కక్కుర్తపడి మనిషిలా మంచిగా బ్రతుకుతావు నేర్చుకోండి నాన్న. చివరకు నాకు పుట్టిన కొడుకులే నాకు నీతులు నేర్పుతున్నారు. ఇంకా బ్రతికి ఏమి లాభం? అదేమిటాను అలాగంటారు? భక్తులు చేత గారు తిరిగిలాగా మాట్లాడతారు. భారది, ఏమిటా మాటలు? ఇంతకు ఏమిటి వాళ్ళు అలా అంటున్నారు? ఏముంది, ఏదో తప్పు చేస్తే పనికిరాని వాడు కాడ పెద్ద మనుషుల్లాగా అలా ఎంచుతారు. అదేగా ఈ లోకం తీరు. దొంగను చూడు, వాడు దొంగతనం చేసినంత కాలం వాళ్ళు ఎవరు బతుకోరు. కానీ వాడు మంచివాడు అవుతాం అనుకునేది పట్టుకుంటారు. ఇదే మన ఈ లోకం తీరు. ఎంతకు పీడితం ఏం చేస్తారు? అది ఎందుకు లేరా? పెళ్లికి డాక్టర్ అంగీకరించాడా? ఒప్పుకున్నాడు. నీకు ఉద్యోగం అమ్మో, ఆ ఉద్యోగం ఇస్తే ₹1,00,000 పోతాయిరా. ఇప్పుడు ఇన్నోడన్నమాట తప్పు కాదనుకుంటాను. ఇంత డబ్బు గొడవ మా కోసమేనా? ఇదంతా మీరు తెచ్చిపెట్టి పోతారా? ఇదంతా మీకోసమేరా? మా కోసమా? గొడవ సంపాదించి డబ్బంతా మా కోసం. మేము వచ్చినాక ఉండటం మీకు ఇష్టం లేదా? రేపు నేను వచ్చిన తర్వాత మీరు వీధుల వెంట బిచ్చి వెతుకొని తిరగకుండా ఉండడానికి రా మా తిప్పలో. పాపం మా కోసం మీరు పాపాలు చేసి సంపాదించిన డబ్బంతా మా కోసమేరా? అన్నమ్ము అదంతా ఎందుకు లేరా? నిర్మల లోపల ఉంది పులు. బజారుకి వెళ్ళి బట్టలు నగలు తెచ్చుకుంటారు. లోపల ఉన్నది పులు. పర్వాలేదు, పర్వాలేదు. మన జాతకంలో మంచి రోజు. మీకు భాస్కర్కి పెళ్లి ఖాయం చేశాను. వెళ్ళి బజారుకి వెళ్ళి బట్టలు నగలు తెచ్చుకో. ఎంత తీయమంటారు? 4,500 బిల్లు చేసుకో. 4,500 అవుతాయి నాన్న. అమ్మో, అంత తప్ప. వీధులు పోతాయి. ఎదిగిన దానవు ఎంతకాలం ఊరుకుంటావు? ఈ సమాజం ఒంటరిదాన్ని చూస్తే ఊరుకోదు. ఏ మంచి పని చేసినా ఈ సమాజం ఊరుకోదు నాన్న. మనం చేసిన పనుల గురించే. మనం చేసిన పనుల గురించి ఆలోచిస్తే మనకే భయం వేస్తుంది. ఏమిటి ఇంత హడావుడిగా వచ్చావు? ఏముంది,
ధర్మారావు కొడుకు సుధాకర్ వచ్చాడా? వచ్చాడట, నేను కూడా విన్నాను. వచ్చాడేంటి? వచ్చి రాకాలకి నా తలకాయ తిన్నాడా? ఏమంటున్నాడు? ఏమిటి ఏమంటాడు? ఇంటి అప్పుడు ఊరికేనే వెళ్ళేయమంటాడు. చూస్తూ 3,000 రూపాయలు ఎలా వదులుకోపోయావయ్యా? ఇచ్చి 3,000 కోసం ఇస్తే మనం జైల్లో కూర్చోవాల్సి వస్తుంది పాపారా గారు. కానీ ధర్మారావు గారు మీ తమ్ముడు అందుకు ఒప్పుకోలేదు. వాడు ఒప్పుకోడాయా? వాడుదంతా మా నాన్న మనస్తత్వం. అందుకే వాడు అలా ఏను స్థితిలో బ్రతుకుతున్నాడు. సుధాకర్ బాబా, సుధాకర్ రారా, నిజంగా ఉన్నావు, కూర్చో. మీరు కూర్చో ఉన్నాడు. ఇక నేనే మమ్మల్ని ఏమంటే లేస్తాం బాబు. కొత్తవాడు కూర్చోండి. ఇంతగా ఏమిటి ఇలా వచ్చావు? నేను ఈ ఊరి నుండి వెళ్ళిపోతాం అనుకున్నాను. అంటే శాశ్వతంగా బాబు? చెట్టి ఏమిటి వేళాకోళం? కొన్నాళ్ళ పాటు. ఎందుకని? పరిస్థితులు అలా వచ్చాయి. నీకు కష్టాలు వచ్చాయా బాబు? ఏంటి ఆ పరిస్థితులు? చెప్పటం లేదు, చెప్పడానికి నాకు టైము లేదు. నాకు అర్జెంటుగా తిరుగు 10,000 ఇవ్వండి. అమ్మో తిరక్కు 10,000 అంటే 20,000. 20,000 నా దగ్గర వస్తుంది బాబు. ఈ ఇంటిలో వెనక్కి పెట్టలేదు పాపం సుమ్ము పట్టుకురా. నా దగ్గర డబ్బు ఇప్పుడు లేదురా. లేదంటే లాభం లేదు పెదనాన్న. నాకు అర్జెంటుగా డబ్బు కావాలి. కామా నాకు టైం లేదు, అర్జెంటుగా డబ్బు కావాలి. బాబు సుధాకర్ బాబు, ఇంత డబ్బు ఇప్పుడు ఎలా వస్తుంది? కొద్దిగా టైం ఇవ్వండి బాబు. రామయ్య శెట్టి, ఏమిటి నాతో వేళాకోళం వాడుతున్నావు? నీతో ఎలా కొలవా? నీవేమన్నా ఆడపిల్లవా బాబు? నీతో ఎలా కొలవాడినా? ఎవరు మూస్తావా లేదా? సుధాకర్ ఏమిటి రాధాంతం? బాబారావు, ఇది పర్యాసాల సమయం కాదు. నాకు అర్జెంటుగా లేదంటే ఏం చేస్తావా? ఏం చేస్తానో నీకు తెలియదా? నీవు చేసిన పాపాలన్నీ నా డైరీలో రాశాను. అవి పోలీసులకి తీసుకెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? జైలుకి పంపిస్తారా బాబు? కరెక్ట్ గా చెప్పావు. నీ జీవితంలో మొదటిసారిగా చెప్పిన నిజం ఇదే అనుకుంటాను. సుధాకర్, ఆ ఫోటోలో కాగితాలు ఎవరు రాయిస్తాను? అప్పుడే రాయిస్తాను. డబ్బు ఇస్తారా లేదా? తప్పకుండా పాపారావు గారు, త్వరగా ఇచ్చి పంపించండి. దొంగ నోటు మాత్రం ఒట్టుకోదనా? అన్ని తెలిసిన నీకే ఎలా ఇస్తాను రా? రామయ్య శెట్టి మీ అమ్మాయి. అబ్బా సుధాకర్ బాబు, ఏం చేశా మాటలు? ఏమనుకోకురా, తాళాలు మర్చిపోయాను. వస్తాను పోయినాను. ఇంకా రావద్దు బాబు, వెళ్ళిపోండి. నేనెవరో గుర్తుందా? నాకు తెలియదు. నీ ఆట కట్టింది, నీ బ్రతుకు బజారు పాలైంది. ఇంకా నీ కపట నాటకాలు సాగుతాయని భ్రమపడకు. నిజం చెప్పు, నేనెవరో నీకు తెలియదా? నిజం చెప్పు, నేనెవరో నీకు తెలియదా?
కొడుతున్నావు? నా దగ్గర కూడా నీ పెత్తనం చెలాయించాలని చూడకు. నీకు మాట్లాడే అధికారం లేదు. నోరు మూసుకుని పోయి కూర్చో. ఆయన ఎవరనుకున్నావు? ఈ ఊళ్ళో చాలా పెద్ద మనిషి బట్టి అడుగుతాం నువ్వు ఆయన పేరు చెబితే ఒక్కలు కూడా ఒక్కడ భాష నీ పట్టపగలే రోజు దగ్గరకు వచ్చింది. నీ ఇంటికి పోయి చూసుకో. నువ్వు చేసిన పాపానికి ఒక పోలీసు నీ ఇంటిలో ఉన్నాడు. పాపాల పుట్టిన తిరుగుతున్నారు గవర్నమెంట్ వారు. అయ్యా పాపారావు గారు నువ్వే కాపాడాలి. నీకన్నా పాపారావు గారి పంప నిండా మునిగింది. పాపారావు గారి పోలీస్ స్టేషన్కి ఏనాడా చేరింది. నీ కొంప కన్నా ఊరి కొల్లిగారి గట్ట వద్ద మీరిద్దరు పాతిపెట్టిన శవాలని హత్య పంజరాలు శ్రమిస్తున్నారు పోలీసులు. మేము ప్రజానాయకులమని రాబంగల్లా తీర్చుకుంటున్న మీలాంటి దేశ ద్రోహులు పతనమవుతున్నారు. నా డైరీ వాళ్ళకి ఎలా దొరికింది? నేను ఇచ్చాను నాన్న. నా సొంత ముచ్చావు కదరా. మొన్న పాత బిరి వాళ్ళు తిరిగేస్తా ఉంటే అది ఏదో దొరికింది. అది పోలీసు వాళ్ళకి నేను ఇచ్చాను. జైల్లో పాత విషయాలు కలుసుకుని లక్ష్మిగా ఇద్దరు ఉందిలే. అడుగు ముందుకు వేసామంటే కాల్చి పారేస్తాం. అడుగు ముందుకు వేసామంటే కాల్చి పారేస్తాం. పాపారావు, నేను ఎవరనుకుంటున్నావు? నేను నీ కొడుకునే, నీ సొంత కొడుకునే. నా బాధ్యత నిన్ను బంధిస్తుంది. సుధాకర్ సుధా, ఎంత నీచతనానికి దిగుతారావరా? నీ బంగారు భవిష్యత్తుని మొగ్గలోనే తుంచి వేసుకున్నావరా? మిస్టర్ విక్రమ్, అలాంటి పాపాత్ములు మిస్టర్ విక్రమ్, ఇలాంటి పాపాత్ములు మంచి మాటలు రుచించు. ఇలాంటి వాళ్ళని శరీరాన్ని కాకలతో లేడికి కాళ్ళు లేక చిక్కలేదట, కాలం కలిసి రాక చిక్కిందట. నేను అంతేగా అనండి, ఓపిగ్గా వింటాను. నీవు చేసిన తప్పులు నీకు తెలియవా? ఏమిటి నేను చేసిన తప్పులు? లక్షలకు లక్షలు సంపాదించే పాపారావు లాంటి వారిని బెదిరించి డబ్బు గుండుతులో తప్ప పేదల డబ్బును ఆనందంగా తిరుగుతూ తినే ఈ కామేశక్తి లాంటి వారిని డబ్బు గుండటం తప్ప ఏమిటి నేను చేసిన తప్పు? వాళ్ళ రహస్యాలు తెలిసిన తర్వాత నువ్వు వాళ్ళ రహస్యాలు బయట పెట్టరాదు. ప్రభుత్వం ఎక్కడుందిరా ప్రభుత్వం? అసలు అది ఎలా ఉంటుందో నీకు తెలుసా? దాని చెక్కు జాతుల్లో పెట్టుకుని తిప్పుతున్నది ఎవరో నీకు తెలుసా? నీకు తెలిస్తే ఆ మాటలు నువ్వు చెప్పేవాడు కాదురా. దాన్ని సృష్టిస్తున్నది, దాన్ని పోషిస్తున్నది, దాన్ని ఆదరిస్తున్నది మీ నాన్న లాంటి పెద్ద మనుషులు. ఇక నేను ఎవరితో చెప్పాలి? నాకు ఆ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు. ఎలా పోయిందో తెలుసా? దొంగకంటికి అందరూ దొంగల్లాగానే కనపడతారులేండి. ఈ ప్రపంచంలో వినోద్ ఈ ప్రపంచంలో మంచికి స్థానం లేదు. మంచిలా బ్రతికే మా నాన్న లాంటి పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా? నీతి నిజాయితీ అవన్నీ పట్టుకుని వెళ్ళాడు మా నాన్న. నీ కదిలారా చూశావుగా మా నాన్న లాంటి పరిస్థితి. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా?
వాళ్ళిద్దరికి పెళ్లి చేసి సంతోషంగా హనీమూన్ పంపిస్తాం. తెలుసుకోరా? అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చిలుకయ్యింది, చిలుకే చటపట పాటయ్యింది, చటపట పాటే తాకి నేల చిలకలు వాలే చెట్టయ్యింది. ఆ చిలక నువ్వే కావాలి, పాటే తాకి నేల చిలకలు వాలే చెట్టయ్యింది. ఆ చిలక నువ్వే కావాలి, ఆ చిలక నువ్వే కావాలి, రాగాల నువ్వే కావాలి, అనురాగాల నువ్వే కావాలి. తిరగాలి కవ్వాలి పాడి కచేరీ చేసే వేళల్లో బల్లోన సరదాలు అయ్యాటలు పాడి ఆడాలే వేసే వేళల్లో కూర్చున్నా కౌగిసగా అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, కరిగే నింగి చిలుకయ్యింది, చిలికే చిటపట పాటయ్యింది, చిటపట పాటే కాకి నేల చిలకలు వాళ్ళు చెట్టయ్యింది. తిరగాలి అనుకుంటూ దారుల్లో రమ్మంటూ పోతాను నా కోసం సావాసం పంచుకునల్లో నూరేళ్ళకి ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం రాగం ఉంది, రాగం నుండి కరిగింది, చిలుకైంది, చిలుకే చిటపట పాటే పాటే కాకి నేల చిలకలు వాలే చెట్టు. మధ్యలో ఏముంటుంది? మూడో ప్రశ్న, మొదటి రంగంలో హీరోయిన్ ఎన్ని డ్రెస్సులు మార్చింది? మూడో ప్రశ్న, మొదటి రంగంలో హీరోయిన్ ఎన్ని డ్రెస్సులు మార్చింది? తప్పు. నాలుగో ప్రశ్న, మన ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు? కాదు, తప్పు. ఐదో ప్రశ్న, మగవాడికి ఒకటి ఉంటుంది, ఆడదానికి రెండు ఉంటాయి, ఏమిటి?